డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్షుని ఎంపికకు కసరత్తు అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. తమ వాళ్లకే పీసీసీ కావాలంటూ కొందరు కీలక నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇంకా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఫైనల్ కాలేదు. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుని ఎంపికను అధిష్టానం తాత్కాలికంగా వాయిదా వేసింది. వారం రోజుల్లో మరోసారి చర్చించాలని ఏఐసీసీ నిర్ణయించింది. కాంగ్రెస్ అగ్రనేతల చర్చ అనంతరం పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ రేసులో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, లక్ష్మణ్, బలరాం నాయక్, సురేష్ షట్కర్ ఉన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుని పదవికి సంబంధించి కసరత్తు అయితే ఇంకా కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇంకా చూస్తే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి కసరత్తు అయితే స్టిల్ కొనసాగుతోంది. ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఇంకా టైం తీసుకునే అవకాశం ఏమైనా ఉంది అని అనుకోవచ్చుంటారా? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక కాస్త వాయిదా పడింది. గత 4 రోజుల క్రితం ఢిల్లీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు మకాం వేసినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన మాత్రం నేతల మధ్య అభిప్రాయాలు మాత్రం ఏకాభిప్రాయం రానటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాయిదా ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపికని వాయిదా వేయడం జరిగింది. దానిలో భాగంగా మరోసారి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో మరోసారి భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంగా కూడా పీసీసీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన చర్చ జరిగినట్లయితే సమాచారం అందుతుంది. అయినప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా తలొక నేతని సూచిస్తున్నటువంటి నేపథ్యంలో నేతల మధ్య అభిప్రాయం కుదరినటువంటి నేపథ్యంలో మరొక వారం రోజుల పాటు పీసీసీ ఎంపిక అనేది వాయిదా పడిందనేటువంటి అంశాన్ని ఏఐసీసీ చెప్తుంది. మరొక వారం రోజుల తర్వాత ఏఐసీసీకి సంబంధించి అగ్రనేతలంతా కూడా రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎంపికని కొలికి తెచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు పీసీసీ రేసులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరొకవైపు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మధు యాష్కి, ప్రస్తుతం వీరిద్దరితో పాటు మరొకవైపు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా తెరపైకి వచ్చింది. ఆ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లక్ష్మణ్ పేరు కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరొక నేత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తుతం బలరాం నాయక్ పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత 4-5 రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మంత్రులంతా కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా నేతల అభిప్రాయాలందరినీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ సమయంలో దాదాపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ కన్ఫర్మ్ అయినటువంటి వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయినప్పటికీ మాత్రం అధిష్టానం మాత్రం వాయిదా వేసింది. మరొక వారం రోజుల తర్వాత అగ్రనేతలందరితో ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలందరినీ ఢిల్లీకి పిలిపించిన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎంపిక కొలికొచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం మేమంతా ఐక్యంగా ఉన్నాం, మా మాట అంతా కూడా ఒకటే మాట అని చెప్తున్నప్పటికీ మాత్రం పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో మాత్రం ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని చెప్తున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా ఒకే నేతను సూచించడానికి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. దాంతో పీసీసీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక మాత్రం వాయిదా పడింది అనే చెప్పాలి. మరొకవైపు ఢిల్లీ కేంద్రంగానే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.